నాకు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం కనిపించింది అక్కడ కింద కూర్చుంటే. ఏమిటండి దక్షిణామూర్తి స్తోత్రానికి వీళ్ళు వేసింది ఏమిటి, తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు ఇదే కదా అంటే కాదు. ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, వీళ్ళ చేతిలో ధనస్సు ఉండదు, కానీ ధనస్సుని సృష్టి చేస్తారు. వాళ్ళ చేతిలో వేణువు ఉండదు, కానీ వేణువుని సృష్టి చేస్తారు మనందరి హృదయంలోకి వచ్చి చేరి అట్లా కూర్చుండేట్టుగా. ఏ పరికరాలు లేవు, అన్నీ వాళ్ళల్లోనే ఉన్నాయి, అన్నీ వాళ్ళ నుంచే బయటికి వచ్చినాయి. అంటే ఒక విత్తనంలో నుంచి చెట్టు వస్తుంది. ఏమండి విత్తనంలో చెట్టు ఉందా అంటే ఏం కనిపించట్లేదే. ఏమండి లేని చెట్టు విత్తనంలో నుంచి తర్వాత వచ్చిందా, లేనిది వచ్చే అవకాశం లేదే. అంటే విత్తనమే చెట్టు, విత్తనంలోంచి చెట్టు రాలేదు, లేదు లేని చెట్టు విత్తనంలో తర్వాత ఎప్పుడో బయటికి రాలేదు, విత్తనమే చెట్టు. అట్లా ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే, పరమాత్మస్వరూపమే. పరమాత్మలో నుంచే ఈ జగత్తు ఏదో ప్రత్యేకంగా వచ్చినట్టు కనిపిస్తోంది, కానీ జగత్తు ఈ పరమాత్మ ఇవన్నీ వేరు కాదండి, అంతా ఆత్మస్వరూపమే అని. అందుకనే భరతనాట్యం అగ్నితత్వాన్ని చెప్తే కూచిపూడి ఆకాశతత్వాన్ని చెప్తుంది. అన్నీ ఆకాశము నుండే అలా కనిపిస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా అంతా బ్రహ్మమయమే, అంతా ఆత్మస్వరూపమే అని చక్కగా వాళ్ళు బోధ చేస్తున్నారా అన్నట్టుగా ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ అభినయం చూడాలి. అసలు ఆ హావభావాలు తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు అన్నప్పుడు అంత వైభవంగా నృత్యం చేసి మనందరినీ ఒక్కసారి హృదయంలో దశావతారాలని, మిగతా అనేకమైనటువంటి నృత్య శిల్పాలను ఒక్కొక్కదాన్ని తీసుకొచ్చి హృదయంలో పెట్టారు. అందుకని ఒక్కసారి చిరంజీవులకి గట్టిగా నా శంకరుణ్ణి నాకు దర్శింపజేసినందుకు కరతాళ ధ్వనులు చేయమన్నాను. అయితే మా వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ పక్షాన ఎప్పుడూ నాకు భయం కలిగేటటువంటి పని చేయడంలో ముందుంటారు ధనరాజు గారు, రాజేష్ గారు. ఏమిటయ్యా అంటే, సాక్షాత్తు సరస్వతి అమ్మవారు నడిచేటటువంటి సరస్వతి అమ్మవారైనటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారిని సామాన్యమైన విద్వత్తు కాదండి, అసలు ఊహకందనటువంటి ప్రజ్ఞ తల్లి అలా లోపల కూర్చొని ఒక ప్రవాహంలాగా అట్లా వస్తూ ఉంటుంది. అలాంటి మహాత్ముల్ని పక్కన కూర్చోబెట్టి మీరు అధ్యక్షులు అంటారు. ఎలా అయ్యా అధ్యక్షుడినయ్యే అవకాశం లేదు, వారు ఉండగా ఇంకో అధ్యక్షుడు అవ్వాలి అంటే అది జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి వారో ఎవరో వాళ్ళు అయ్యి ఉండాలి తప్ప సామాన్యులయ్యే అవకాశం లేదు. అందుకని సరే ఇక్కడ నేను అధ్యక్షుడు అని వాళ్ళు అన్నందుకు కాదనకూడదని కూర్చొని ఈ భుజం మీద శృంగేరి జగద్గురువులచ్చే నాకు అనుగ్రహించబడ్డటువంటి శాలువా కప్పుకొని ఇది మాట్లాడుతుంది నేను కాదు, అది అధ్యక్ష స్థానంలో ఉంది అని ఒక్కసారి నమస్కారం చేసుకుంటా. అలాంటి ద్విసహస్రావధైన ధ్వాని అయినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ఒక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని, ఎందుకంటే అందరూ చూసి ఉంటారు అసలు ఎలా పుట్టుకొని వస్తాయో వారి లోపల నుంచి. అలా ఊరి 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 ఎక్కడో మూలాధారం దగ్గర పరాశబ్దంగా ఉన్నటువంటిది వైఖరి దాకా ఆగకుండా అట్లా జీవనదిలాగా ఊరుతూనే ఉంటుంది వారి వాక్ ప్రవాహము. అలాంటి మహాత్ములు వారు. వారే అనుకుంటే నాకు మా పసుమర్తి శేషుబాబు గారిని కనుక చూస్తే ఎక్కడ లేని ఒక ఆనందం కలుగుతుందండి. వారు యక్షగాన కంఠీరవ ఇవన్నీ బాగానే ఉన్నాయి, వారిని కానీ ఈ పైన కూర్చున్నటువంటి నృత్యం చేసిన వాళ్ళని చూస్తే మళ్ళీ శంకరులే కనిపిస్తారు నాకు. ఎలా అయ్యా అంటే జడము చైతన్యము అని రెండుగా చెప్తారు. చైతన్యము జడంగా కనిపిస్తూ ఉంటుంది, జడము చైతన్యంగా మారుతూ ఉంటుంది సృష్టిలో. ఆవుకి ముందరికి తీసుకొని వెళ్ళి ఎండుగడ్డి పెడతాం, కందికట్ట పెడతాం, ఏమిటిది అంటే జడం అంటాం. కానీ ఆ ఆవు తినంగానే జడమైనటువంటి కందికట్ట, జడమైనటువంటి ఆ గడ్డి చైతన్యమైనటువంటి పాలగా, మళ్ళీ భూమికి సారాన్నిచ్చేటటువంటి పేడగా మారి పూర్తిగా బయటికి వస్తుంది. జడం చైతన్యమైంది కదా. మరి చైతన్యము అని మనల్ని మనం అనుకుంటాం. ఇందులో ఉండే మాంసము, ఇందులో ఉండే స్నాయువులు ఇవన్నీ జడం. ఈ జడం చైతన్యం ఎప్పుడవుతుందయ్యా అంటే నృత్యము చేసేటటువంటి వాళ్ళని చూస్తే ఈ జడాన్ని చైతన్యంగా మారుస్తారు వాళ్ళు.
జడాన్ని చైతన్యంగా నృత్యకారులందరూ మారుస్తున్నారు, చైతన్యము జడముగా మారుతుంది. ఇదే కదా ఈ సృష్టిలో జరిగేటటువంటి మాయ మొత్తము అంతా అని చక్కగా ఈ వేదిక మీద ఉండే ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అద్వైత వేదాంత తత్వ సృష్టిని ఎప్పటికప్పుడు చేసి ఆ మహత్తత్వాన్ని మనందరి హృదయాల్లో నింపేటటువంటి మహానుభావులు ఈ కళాకారులు. అందుకని గట్టిగా మా పసుమర్తి శేషుబాబు గారికి, ఈ ఉన్న మిగతా ఈ ఉండేటటువంటి నృత్యము చేసే మహానుభావులు వీళ్ళందరికీ, ఈ నృత్యానికి అలంకారము అవసరమైనటువంటి ఆ డిజైన్లు అన్నీ చేసేటటువంటి వారికి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని గట్టిగా, ఇదే నా కరతాళ ధ్వనులు అంటే అని చెబుతూ